మానవ రూపాన్ని అడ్డుపెట్టుకుని మనుషుల్ని భయపెట్టి మోసంతో ఆ త్రిశూలాన్ని నీ దగ్గరకు రప్పించుకున్నావు. ఆ త్రిశూలం నీలాంటి వాళ్ల చేతుల్లో పడితే ప్రపంచ నాశనం జరుగుతుంది. అందుకే నా తపశ్శక్తితో నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఏ ఆయుధము లేకుండానే అమ్మవారి ముందు నిన్ను అంతం చేస్తాను. ఆగవయ్య స్వామి, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని వేదం చెప్పిన వాడివి. కారణం లేకుండా నన్ను అంతం చేయడం పాపమని తెలీదా? ఇంతమందిని పట్టణ పెట్టుకున్న నిన్ను మట్టు పెట్టడానికి ఇంకేం కారణం కావాలి? కారణం అదని చెప్పేసి తప్పుకొని నన్ను చంపించాలని చూసే నువ్వు మానవత్వం లేదని ఒప్పుకో. నాకు మానవత్వం ఉంది కాబట్టే జాలిపడి నిన్ను చాలాసార్లు హెచ్చరించాను. నువ్వు వినకుండా మొండిగా మూర్ఖంగా ప్రవర్తించావు, రాక్షసంగా ప్రవర్తించావు. నేనిలా తయారవడానికి కారణం ఎవరని చెప్పు. కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో భవిష్యత్తు ఏం జరుగుతుందో అని చెప్పే నువ్వు 22 ఏళ్ల కిందట ఏం జరిగిందో గుర్తు చేసుకో. నా తల్లి కడుపులో పడ్డ 2 బీజాల్లో ఒకటి ఎదిగి ఎదగక ఎదుగుతుందని, దాని పేరు గీత అని, ఇంకొకటి గొప్పగా ఎదుగుతుందని, దాని పేరు అంజలి అని పుట్టక ముందే పేరు పెట్టిన మహానుభావుడివి నువ్వు. గుర్తుందా స్వామి? చీకటి గర్భాన్ని చీల్చుకొని బయటికి వచ్చేలా చెయ్యి దేవుడా అని మొక్కుకుంటూ ఈ జన్మలోకి వచ్చి సొమ్మసిల్లి పడిపోయిన నన్ను చచ్చిపోయిన పిండమన్నారు. అంజలి ఏడుపుతోనే స్పృహలోకొచ్చిన నన్ను ఎత్తుకుని ముద్దు చేయకుండా అంజలి ఏడుపుతోనే ఆయుష్ పోసుకున్నానని మొట్టమొదటి రోజే ఎగతాళి చేశారు. చెల్లెలు ఏడిస్తే పరిగెత్తుకుంటూ వెళ్లి పాలిచ్చిన కన్న తల్లి అమ్మా ఆకలి అంటే ముందు పుట్టావు, ఆ మాత్రం ఆగలేవా అంది. ఎన్నేళ్ల ముందు పుట్టాను, ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, అవేమీ కావు. 6 అంటే 6 నిమిషాలు ముందు పుడితే ఆకలిని తట్టుకునే శక్తి ఎలా పుడుతుంది? నేనంటే అంత నిర్లక్ష్యమా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.